నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ ఎలక్షన్ స్పెషల్. ఎన్నికల ముందర ప్రకాశం జిల్లాలో రాజకీయంగా ఆసక్తి రేపుతోంది పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం. టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గతంలో ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహించారు. తాజాగా ఆ కుటుంబం వైసీపీ నుండి బరిలో ఉండటంతో ఇక్కడ రాజకీయం వేడెక్కింది. గతంలో ఇక్కడి నుంచి 5 సార్లు గెలిచిన దగ్గుబాటి ఈసారి తన కుమారుణ్ణి బరిలో నిలిపి గెలుపు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో గెలిచిన టీడీపీ నేత ఏలూరి సాంబశివరావు మరోసారి సత్తా చాటాలని భావించడంతో ఇక్కడ పోరు ఉత్కంఠ రేపుతోంది. పర్చూరు నియోజకవర్గంలో పలువురు ప్రముఖ నేతలు ప్రాతినిధ్యం వహించారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గం 1967లో ఏర్పడింది. అప్పటి నుంచి 2014 ఎన్నికల వరకు 12 సార్లు ఎలక్షన్స్ జరగా అత్యధికంగా కాంగ్రెస్ 6 సార్లు గెలుపొందింది. టీడీపీ 4 సార్లు విజయం సాధించింది. మరో 2 సార్లు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇక్కడి నుంచి 5 సార్లు గెలుపొందారు. 2 సార్లు టీడీపీ అభ్యర్థిగా, 2 సార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన ఆయన ఒకసారి టీడీపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా విజయం దక్కించుకున్నారు. అయితే గత ఎన్నికల్లో మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆయన పోటీకి దూరంగా ఉండడంతో ఇక్కడ వైసీపీ అభ్యర్థి గొట్టిపాటి భరత్పై టీడీపీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావు గెలిచారు. అయితే ఇప్పుడు మరోసారి దగ్గుబాటి కుటుంబం ఇక్కడ పోటీ చేయడంతో రాజకీయాలు కీలక మలుపుకు తిరుగుతున్నాయి. సీనియర్ నేత మాజీ మంత్రి దగ్గుబాటి సొంత గ్రామం కారంచేడు పర్చూరి పరిధిలోనే ఉంది. దీంతో ఇక్కడ ఆ కుటుంబానికి మంచి పట్టుంది. అదే ఆయన్ని 5 సార్లు గెలిపించింది. అలాగే ఎన్టీఆర్ అల్లుడిగా కూడా తనదైన ముద్ర వేయగలిగారు. అయితే ఈసారి ఆయన తన కుమారుణ్ణి ఇక్కడ నుండి వైసీపీ అభ్యర్థిగా నిలబెట్టారు. దీంతో ఇక్కడ ఆసక్తికర రాజకీయాలకు తెరలేచింది. మరోవైపు దగ్గుబాటి కుటుంబం పోటీలో ఉండటంతో ఈ స్థానాన్ని టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపు వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్గా మారిన పర్చూరు నియోజకవర్గంలో యుద్దనపూడి, పర్చూరు, కారంచేడు, ఇంకొళ్ళు, చినగంజాం, మాతూరు మండలాలు ఉన్నాయి. ఇక్కడ 2 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. వీరిలో కమ్మ, ఆ తర్వాత బీసీ, ఎస్సీ సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువ. టీడీపీ ఆవిర్భావం ముందు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తూ వచ్చారు. అయితే టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ నుంచి దగ్గుబాటి 2 సార్లు ఎన్నికై నియోజకవర్గాన్ని టీడీపీ కంచుకోటగా మార్చారు. అయితే ఆ తర్వాత పలు రాజకీయ కారణాలతో ఆయన టీడీపీకి దూరమయ్యారు. రాజకీయంగా కొంత సైలెంట్ అయిన దగ్గుబాటి 2004లో కాంగ్రెస్ ద్వారా రాజకీయ పునఃప్రవేశం చేసి వరుసగా 2 సార్లు ఆ పార్టీ నుంచి గెలిచారు. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఈసారి కొడుకుని బరిలో నిలిపి నియోజకవర్గంలో తన పట్టు తగ్గలేదని నిరూపించుకోవాలని భావిస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో గెలిచిన సాంబశివరావు కూడా తన గెలుపు గాలివాటం కాదని ఈసారి గెలిచి తన పట్టు పెంచుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ఆసక్తి రేపుతోంది పర్చూరు అసెంబ్లీ సెగ్మెంట్. ఇక్కడ నుంచి టీడీపీ తరపున ఏలూరు సాంబశివరావు మరోసారి పోటీ చేయడం ఖరారైంది. అయితే దగ్గుబాటి చేరికను వైసీపీలో కొందరు వ్యతిరేకించినా చివరకు వెంకటేశ్వరరావు తనయుడు హితేష్ చెంచురాంకి జగన్ టికెట్ ఖరారు చేశారు. దీంతో ఇక్కడ పోరు ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన ఏలూరి సాంబశివరావు మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసింహారావు తనయుడు గొట్టిపాటి భరత్పై 10,000 పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. మారిన పరిస్థితుల్లో గొట్టిపాటి భరత్ పోటీకి దూరంగా ఉంటున్నారు. దీంతో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా రామనాథం బాబుని నియమించింది. ఈసారి ఆయనే ఇక్కడి నుంచి పోటీ చేస్తారని భావించినా ఇప్పుడు దగ్గుబాటి కుటుంబం తెరపైకి వచ్చింది. వెంకటేశ్వరరావు జగన్ని కలవడంతో ఇక్కడ రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఆయన కుమారుడు హితేష్ చెంచురాం అభ్యర్థిత్వం ఖరారైంది. కొడుకు గెలుపు కోసం సీనియర్ నేత వెంకటేశ్వరరావు అన్ని రకాల వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన గొట్టిపాటి భరత్ హితేష్ విజయానికి సహకరిస్తానని అంటున్నారు. నియోజకవర్గంలో తనకున్న పరిచయాలతో హితేష్ని గెలిపించగలనని వెంకటేశ్వరరావు భావిస్తున్నారు. అయితే గత 5 ఏళ్లుగా చేసిన అభివృద్ధి, టీడీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని సాంబశివరావు ధీమాగా ఉన్నారు. ఇక్కడ ఇతర పార్టీలు పోటీ చేసినా పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు. పర్చూరులో గెలుపును ఈసారి అధికార విపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. గత వైభవాన్ని సొంతం చేసుకోవాలని దగ్గుబాటి కుటుంబం మరోసారి విజయం సాధించాలని సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రతిష్టాత్మకంగా భావించడంతో ఇక్కడ పోరు ఉత్కంఠ రేపుతోంది. మొత్తం మీద ఇక్కడ హోరాహోరీ పోరు జరగటం ఖాయంగా తెలుస్తోంది. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.